హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవిక క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి 3 బెడ్షీట్లు అయితే తెప్పించానండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. బెడ్రూమ్ మరింత అందంగా సర్దుకోవాలని ఎవరికైతే ఉండదు, ప్రతి ఒక్కరికి సర్దుకోవాలనే ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ నేను మాది కింగ్ సైజ్ కాట్ కాబట్టి మన కాట్ కలర్ని బట్టి మనం బెడ్షీట్లు అనేది తీసుకోవాలండి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే మరి ఎస్పెషల్లీ అండి, పిల్లలు ఉన్న వాళ్ళకి బెడ్షీట్లు అనేది ఎక్కువగా మాపుతూ ఉంటారు కదా. అలాంటి వారికి మనం ఇలాంటి కలర్స్ అయితే సరిపోతుంది. పిల్లలు ఎగురుతూ దూకుతూ ఉంటారు కాబట్టి బెడ్షీట్ స్పెషాలిటీ కూడా నేను చూపిస్తాను. ఎగురుతూ దూకుతూ ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ బెడ్షీట్ అనేది పక్కకి జరిగిపోదు. ఎందుకంటావా, ఈ బెడ్షీట్ చుట్టూరా మనకి ఎలాస్టిక్ ప్రొవైడ్ చేయటం వల్ల బెడ్షీట్ అనేది పక్కకైతే అస్సలు జరిగిపోదు. దట్టు మాది పిల్లోస్ కూడా బిగ్ సైజ్ కాబట్టి మనకి పిల్లోస్ కవర్స్ కూడా మనకి బిగ్ సైజ్ అయితే ఇచ్చేశారు. పిల్లోస్ చుట్టూరా మనకి ఓవర్లాక్ అయితే ఇచ్చేసారండి. ఫినిషింగ్ కూడా బాగుంది. ఈ బెడ్ చుట్టూరా ఎలాస్టిక్ రావటం వల్ల పిల్లలైనా మనమైనా పడుకున్నా కూడా బెడ్షీట్ అనేది పక్కకైతే జరిగిపోదు, ఎలాస్టిక్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఈ ఎలాస్టిక్ రావటం వల్ల డ్రెస్కి ఎలాగైతే వేసుకుంటామో అలాగే ఎలాస్టిక్ అయితే వచ్చేసిందండి. బెడ్ చుట్టూరా మనకి బెడ్కి తగిలించేసుకోవడమే, మొత్తం స్టిక్ అయిపోతుంది ఈ విధంగా అయితే. అందుకే ప్రతి ఒక్కరికి ఇష్టమైపోతుంది. అయితే ఎస్పెషల్లీ నాకైతే చాలా ఇష్టమైపోతుందండి. డైలీ బెడ్షీట్ అనేది మా పిల్లలు ఏడుతూ దూకుతూ ఉండటం వల్ల పరుపు అనేది మనకి బెడ్షీట్ అనేది పక్కకైతే వచ్చేస్తుండే. ఈ బెడ్షీట్ తీసుకున్న తర్వాత నాకైతే చాలా ఇష్టమైపోయింది. మా వాళ్ళకు కూడా ఇష్టమైపోయిందండి. అంత బాగుంది. మన బెడ్రూమ్ మరి కొత్తగా కనిపించాలి, న్యూ లుక్ కనిపించాలనుకుంటే ఇలాంటి బెడ్షీట్లు అయితే ట్రై చేయండి. ఓవరాల్గా మన కాటు బెడ్షీట్ అయితే ఈ విధంగా ఉందండి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెకండ్ది వచ్చేసి దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే, ఇది కూడా ప్యూర్ కాటనే కానీ ఎలాస్టిక్ అయితే రాలేదు. నార్మల్ బెడ్షీట్. మనం నార్మల్ బెడ్షీట్ అయితే బెడ్ కిందకైతే తోస్తాం కదా, తోసినా కూడా మన పిల్లలు ఎగురు దూకడం వల్ల మనకి బెడ్షీట్ అనేది పక్కకు వచ్చేస్తుంది. దానికి దీనికి డిఫరెంట్ సేమ్ ఇదే అండి. డిఫరెంట్ ఉందా లేదా కూడా కామెంట్ చేయండి. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. చెప్పా కదా, మనం కాటన్ బట్టే బెడ్షీట్ తీసుకోవాలని. మాది బ్రౌన్ కలర్ కాబట్టి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఈ కలర్ కూడా మన పిల్లలు మార్చినా కూడా అస్సలు కనిపించదండి. ఇది మనకి రెయిన్బో కలర్ టైపు మనకి కలర్గా అయితే వచ్చేసింది. మనకి థిక్ గ్రీన్, వైట్, ఎల్లో, లైట్ బ్రౌన్ కలర్ రావటం వల్ల లుక్ అనేది చాలా బాగుంది. న్యూ లుక్ అయితే వచ్చేసిందండి బెడ్షీట్ చుట్టూరా. మనం వాటర్లో వేసినా కూడా అస్సలు కలర్ షేడ్ అవ్వవు, అంత బాగుంది. ఈ బెడ్షీట్ కూడా మీకు నచ్చిందా? కామెంట్ చేయండి. సెకండ్ బెడ్షీట్ అయితే ఇదే అండి. థర్డ్ బెడ్షీట్ కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఈ 3 బెడ్షీట్లో కూడా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఓవరాల్గా ఇక్కడ మన బెడ్షీట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. అలాగే థర్డ్ది వచ్చేసి నేను ఇక్కడ బంతిపూల బెడ్షీట్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా మనకి రెయిన్బో కలర్స్ రావటం వల్ల మనకి చూడటానికి యూనిక్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇష్టమైపోతుంది. అంత బాగుందండి. ఇది కూడా ఎలాస్టిక్ బెడ్షీటే అండి. ఎలాస్టిక్ బెడ్షీట్లు అయితే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అందరికీ ఇష్టమైపోతుంది. అంత బాగుంది. మనకి మీషోలోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇన్స్టాలో మనము బయట తీసుకున్నట్లయితే కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. నేను డీమార్ట్లో రీసెంట్గానే తీసుకున్నాను. ఆ బెడ్షీట్ అయితే మనకి 950 రూపీస్ పడిందండి. అది కూడా ప్యూర్ కాటను. అయితే కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది. ఇందులో అయితే మనకి తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ బెడ్షీట్లు అయితే వచ్చేస్తున్నాయి. మనకి అరౌండ్ 400 బిలోనే మనకి మంచి మంచి బెడ్షీట్లు అయితే మీషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, బెడ్ చుట్టూరా ఇలా ఎలాస్టిక్ రావటం వల్ల మనకి స్టిక్ అయిపోతుందండి బెడ్ చుట్టూకి. మీకు క్లియర్గా వీడియోలు అయితే చూపిస్తున్నాను.
ఇలా వదిలేస్తే మనకి స్టిక్ అయిపోతుంది బెడ్ చుట్టూరా. ఇంతేనండి, నార్మల్ బెడ్షీట్కి ఎలాస్టిక్ బెడ్షీట్కి డిఫరెంట్ అయితే ఇదే. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువవుతుంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను వీడియో చాలా కష్టపడి తీస్తున్నాను కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేయండి. బాయ్ బాయ్.